నమస్కారం. ఉదయ రాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక విశిష్ట అతిథితో ఈనాటి మన ఉదయ రాగానికి శుభారంభం చేద్దాం. తిథి, వార, నక్షత్ర వివరాలు తెలిపే శుభయోగం ఇప్పుడు చూద్దాం. కీలకమైన పదవిలో ఉండి ఉద్యోగ బాధ్యతలను అత్యంత సమర్థనీయవంతంగా నిర్వర్తిస్తున్న గాజువాక తహసీల్దార్ అయిన టి వేణుగోపాల్ గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయన మాటల్లోనే ఆయన ఉద్యోగ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తారు, ఒడిదుడుకులు కానీ ఒత్తిళ్లు కానీ ఈ పదవిలో ఉండే ఒత్తిళ్లు కానీ ఎలా సమర్థవంతంగా ఎలా నిర్వర్తిస్తారనే దాని గురించి తెలుసుకుందాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే. వేణుగోపాల్ గారు తహసీల్దార్గా 3 సంవత్సరాల నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి అసలు ఈ ఫీల్డ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అందరికీ నమస్కారం అండి. ఇది నేను యాక్చువల్గా నా చూసిన ఫీల్డ్ ఇది. ఎందుకంటే మా ఫాదర్ మొదటి నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఆయన తహసీల్దార్గా పనిచేసి డిప్యూటీ కలెక్టర్గా చనిపోయిన తర్వాత ఇది నాకు ఇచ్చిన జాబు. నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే జాబ్ ఇచ్చారు. అంచెలంచెలుగా ప్రమోషన్ మీద నేను తహసీల్దార్గా అయ్యాను. తహసీల్దార్గా గత 2.5 సంవత్సరాలు బట్టి ఈ ఊళ్ళో చేస్తున్నాను. మీ నాన్నగారి జాబ్ మీకు వచ్చిందన్నారు. మరి కొత్తలో ఈ బాధ్యతలు చేపట్టినప్పుడు మీకు అంటే ఎంత ఉన్నతమైన పదవు అంత ఎక్కువగా ఇందులో ప్రెషర్స్ కూడా ఉంటాయి, అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఎలా అనిపించింది కొత్తలో మీకు? అంటే నేను ఇంత బాధ్యత నిర్వర్తించగలను సమర్థనీయవంతంగా అనిపించిందా? తహసీల్దార్ ఉద్యోగం అనేది నిజంగా అత్యంత సంక్లిష్టమైన ఉద్యోగం. అది దానికంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కింద స్థాయి నుంచి పనిచేసి ఉండడం వల్ల మీద తహసీల్దార్స్ నా ముందు వాళ్ళు ఎలా పనిచేశారనే అనుభవం నాకు కొంత ఉన్నది. మా నాన్నగారి ద్వారా కొంత నేర్చుకున్నది కొంత ఉన్నది. దీంతో సరే దిగినప్పుడు ఉద్యోగపరంగా మండలంకి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వైజాగ్ అర్బన్లో చేయడం వల్ల చాలా సంక్లిష్టమైన జాబ్ అది. రకరకాల ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఒత్తిళ్ళతో పాటు పని భారం చాలా ఎక్కువ ఉంటుంది. సరే దిగిన తర్వాతనే తెలుస్తుంది కదా లోతు ఎంత అనేది. ఆ విధంగానే మొత్తానికి నా తలకి ఆఫీసర్స్ తలకి సంతృప్తి వరకు పనిచేశాననే అనుకుంటున్నాను నేను అక్కడ. మరి అంటే రాష్ట్ర విభజనకు ముందు తర్వాత చూసుకుంటే కనుక ఎస్పెషలీ మన ఏపీకి పని భారం పెరిగిందనే చెప్పాలి. అటు నుంచి ఇటు రావడం కానీ, ఇక్కడ సెటిల్ అవ్వడం కానీ, ఇక్కడ ల్యాండ్స్ కొనుగోలు చేయడం కానీ, అప్పటికిప్పటికీ మీకు ఏమైనా మారిందా? పని ఒత్తిడి పెరిగిందని మీరు అనుకుంటున్నారు? చాలా పోస్ట్ బైఫర్కేషన్ ఏదైతే ఈ మన పోస్ట్ బైఫర్కేషన్ అయిందో దానివల్ల వైజాగ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగింది. కొత్త రాష్ట్రంలో వైజాగ్ ఒక సముచితమైన స్థానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటున్నది. తదనుగుణంగానే రకరకాల స్టెప్స్ కూడా వైజాగ్ని డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్నది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, వీటికి సంబంధించినవన్నీ కూడా డెవలప్ చేసి వాటినన్నిటి తద్వారా ఇక్కడ ఏరియా అంతటిని డెవలప్ చేద్దాము. ముఖ్యంగా ఈ ఏరియా అనేది క్రూషియల్ అనే విధంగా, ఎందుకంటే మనకి సీ ఫ్రంట్ ఉన్నది, ఎయిర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డెవలప్ చేస్తే తద్వారా వాళ్ళకు కూడా ఏ కంపెనీస్ అయితే వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి కూడా మంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ దొరుకుతాయని ఉద్దేశం ఉంది. సో దానికి సంబంధించిన ల్యాండ్ అవైలబిలిటీ కూడా మనకు ఉన్నది కాబట్టి సో ఈ ద్వారా పెంచుదాని ఉద్దేశం గవర్నమెంట్ ఎప్పుడైతే పెట్టుకుందో ఆబ్వియస్గా మరి దానికి సంబంధించిన మనుషులందరూ చాలా ఎక్కువగా వస్తుండడం, దానికి సంబంధించిన వెరిఫికేషన్స్ కోసం ఆఫీసర్స్ వస్తుండడం, ఈ విధంగా పని ఒత్తిడి పెరిగిన మాట మాత్రం నిజము. అయితే మరి పోస్ట్ బైఫర్కేషన్లో స్టేట్ చిన్నదవడం వల్ల కొంచెం అఫీషియల్ ప్రెషర్స్ కూడా ఉంటాయి. దీని మీద చాలా ఎక్కువగా పని పెరిగింది ఇక్కడ. ఓకే, మీరు అన్నారు అఫీషియల్ ప్రెషర్స్ అని అన్నారు. ఇప్పుడు ఒక కలెక్టర్ రేంజ్లో తీసుకుంటే, లేదంటే జాయింట్ కలెక్టర్ రేంజ్లో తీసుకుంటే వాళ్ళకు మాత్రమే పొలిటీషియన్స్తో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీదే ప్రెషర్ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి పొలిటీషియన్స్తో సంబంధం ఉండదు, వాళ్ళ ప్రెషర్ వీళ్ళ మీద పడదు. కానీ ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. తహసీల్దార్కి వచ్చేటప్పటికి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇతర సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ జారీ చేయడంలో పొలిటికల్ పరంగా ప్రెషర్ ఉంటుంది. మరి అలాంటి పొలిటికల్ ప్రెషర్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అప్పుడేమనిపించింది? అది పొలిటికల్ ప్రెషర్ అనే కన్నా ఏంటమ్మా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాల్లో ఉన్న ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అత్యంత ఎక్కువ ప్రజలతో సంబంధం ఉండే అవకాశం ఉన్నది. తద్వారా వాళ్ళు మాకు ఇమీడియట్గా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్ అనేవాడు ఫస్ట్ లెవెల్ ఆఫీసర్. ఆయనకి సంబంధించి సుమారుగా ఒక 100 పనులు ఎమ్మెల్యే గారు చేయించాల్సి వస్తే
ఒక 50 పనులు ఒక తహసీల్దార్ గారికి చేయాల్సిన పని పడుతుంది. సో ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా మాతో టచ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే మా అదృష్టం ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు కూడా, నేను ప్రస్తుతం గాజువాకలో ఉన్నాను, ఇంతకుముందు అర్బన్లో చేశాను, 1.5 years అర్బన్లో చేశాను, ప్రస్తుతం గాజువాక. ఈ మన అర్బన్కి వచ్చేటప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక్క తహసీల్దార్కి నలుగురు ఎమ్మెల్యేలు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. చాలా మంచి సంబంధాలు ప్రజలతో కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పని ఏ విధంగా చెప్పి చేయించుకోలేదు, ప్రెజర్ పెట్టడం అనేదో ఇచ్చేయడం లేదు. తహసీల్దార్ గారు ఆ పని ఉన్నదని ఇమీడియట్గా చేసి పెట్టండి. ఆ విధంగా మేము ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత 5 నిమిషాల నుంచి అవకాశం లేదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఎక్సీడ్ అవుతాం. ప్రెజర్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు వాళ్ళు చెప్పింది. వాళ్ళు అంతే బాధ్యతగా ఏదైతే జెన్యూన్ కేసు ఉన్నది, ఏది ఇంజెన్యూన్ చేయమని ఎప్పుడు మాకు చెప్పలేదు వాళ్ళు. గాజువాక ఎమ్మెల్యే గారు అయితే అసలు అది కూడా లేదు. ఆ విధంగా మేము దాన్ని ఎక్సీడ్ అవుతున్నాం. ప్రెజర్ ఫీల్ అయినంత అవకాశం మాకు ఎప్పుడు అవసరం రాలేదు వాళ్ళ తరపు నుంచి. అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అయినా వాళ్ళు కూడా ఎప్పుడు మంచినే చెప్తారు కాబట్టి ప్రెషర్ అని ఎప్పుడు అదే వాళ్ళ వరకు కూడా చేయకూడదు సార్, ఇది చేయకూడని పని, ఈ విధంగా ప్రొసీజర్ ఇది ఉన్నదని కూడా వాళ్ళు సరే ప్రొసీజర్ ప్రకారం చేయండి అసలు అవుట్ ఆఫ్ ది ప్రొసీజర్ చేయండి అని ఎప్పుడు మాకు ప్రెజర్ పెట్టలేదు. ఆ విధంగా ఎందుకంటే వైజాగ్ ఉన్న ఈ ఒత్తిళ్ల దృష్ట్యా మాకు చాలా పెద్ద రిలీఫ్ జరిగినట్టే. ఎందుకంటే ఒక పని చేసి రెండో పనికి వెళ్ళే లోపల అసలు మేము ఊహించలేనంత టైం ఇది ఉంటుందమ్మా, ప్రెజర్ ఉంటుంది, మధ్యలో 100 పనులు వచ్చి పడిపోతాయి. అదే మాకు ప్రెజర్ ఉంటే మేము ఇంకేలా చేద్దాం. కనుక ఏ విధమైన ప్రెజర్ లేకుండా మాకు కూల్గా మా పని మమ్మల్ని చేసుకునే అవకాశం మాకు ప్రజాప్రతినిధులు కలిగిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇంకా మిగతా ఉద్యోగాలు చూసుకుంటే కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, డైలీ రొటీన్ అయిపోతుంది. కానీ మీ వరకు వచ్చేటప్పటికి అలా కాదు, మీకు పక్క వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తేనే మీ పని అనేది సులువు అవుతుంది. అవును సార్, అప్పుడు అంటే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఎలా ఉన్నాయి, ఎలా పెరిగాయి? అంటే లైక్ ప్రజలు ఎక్కువ ఇటు సైడ్ కొనడానికి మొగ్గు చూపుతున్నారని ఎప్పుడైనా అనిపించింది, ఇటు సైడ్ రావాలని చూస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రైవేటు పరంగా వారు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళ తరపు విషయాలు ఏంటనే మాకు డైరెక్ట్గా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది వేరేగా ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వ భూమి అంటూ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ భూమికి సంబంధించి విపరీతమైన డిమాండ్ అయితే ఉన్నది. ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఐటీ కంపెనీలు, ఉదాహరణ మధురవాడ సైడ్ అంతా ఐటీ కంపెనీస్, అటు సబ్బవరం సైడ్ అంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి, గాజువాక సైడ్ అంతా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. అంటే ఆ ఏరియాలో ప్రభుత్వ భూములను కూడా ఈ పర్టికులర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళడము, వాళ్ళ తలపు ఇది గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తున్నా రేటుకి వాళ్ళు కొనుక్కుంటారు. అది కూడా ఏదో ఉత్తిన ఇచ్చేది ఏం లేదు. అయితే గవర్నమెంట్ భూములకు సంబంధించిన వివరాలన్నీ మా దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాలు మేము ఇవ్వడంలోనే ఆ విధమైన ప్రెజర్ తప్పిస్తే ప్రైవేట్కి సంబంధించి మా దగ్గర డైరెక్ట్గా ప్రైవేట్కి సంబంధించిన ఏ విధమైన ట్రాన్సాక్షన్ జరగదు. మాకు ప్రైవేట్కి ఏం జరుగుతుందంటే సర్వే నెంబర్ ఫలానాది ఏదైనా ఉన్నదంటే మా ఇల్లు అందులో ఉంది సార్, కరెక్టా కాదన్న విషయం మాకు అడుగుతారు తప్పిస్తే మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేది ఏమి ఉండదు. విశేషాల సారంగా సాగిపోతున్న ఉదయ రాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారు అందించే అనుగ్రహ ఫలాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్టయితే కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, పిల్లలు కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడే పరిస్థితుంది, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం చాలా మంచిది, ఉద్యోగస్తులు కొంత గందరగోళానికి గురవుతారు, కానీ చివరికి ఈరోజు సాయంత్రానికి కొంత ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు ఆకస్మిక ధనలాభాన్ని అందుకుంటారు, దూరపు బంధువులను కలుసుకుంటారు, సంఘంలో ఆదరణ పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అవి కూడా ఫలిస్తాయి, మీరు అనుకున్న పనులు ఈరోజు తొందరగా పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు బంధుమిత్రుల నుంచి మాట పడవలసి వస్తుంది, అధిక ధన వ్యయం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని బాగా ఇబ్బందులకి గురి చేస్తాయి, మీరు ఏ రకంగా ధనానికి ప్రయత్నించినా సరే నిరాశే మిగులుతుంది, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు, నిరుత్సాహాన్ని ఈరోజు చేసే ప్రతి పని కలిగిస్తుంది, ఈరోజు ఎంత నిశ్శబ్దంగా మీ పనులు పూర్తి చేసుకుంటే అంత మంచిదిగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు
ఈరోజు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనుకున్న కార్యాలన్నీ కూడా మీకు జయం కలుగుతాయి, శుభవార్తలు వింటారు, వ్యాపారాలన్నీ కూడా అనుకూలిస్తాయి, ఉత్సాహంతో మీరు చాలా ముందడుగు వేస్తారు, ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి, మీరు దైవ దర్శనాలు అవి కూడా చేసుకుంటారు. సింహరాశి వారికి ఈరోజు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండగా అధిక శ్రమను కలగజేస్తాయి. పనుల్లో పురోగతి ఎంత సాధించినప్పటికి కూడా కదలదు. ఏ పనులు కూడా నెరవేరకుండా ఉంటాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు కొత్తగా రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు, అధిక శ్రమ కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో పురోగతి ఎంత ప్రయత్నించినా సరే ఆశించినంతగా ఉండదు. వ్యాపారస్తులకు వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశాలు అవి ఎక్కువగా ఉన్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి. కన్యా రాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు, శుభవార్తలు వింటారు, మీరు చేసే పనులన్నీ కూడా సిద్ధిస్తాయి, కొత్త విద్యలు నేర్చుకుంటారు, మీరు చేసుకునేటువంటి పాత విద్యల్ని కూడా ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగాలు అవి కూడా పొందే అవకాశాలు అవి ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అవి కూడా కలుగుతాయి. తులారాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు, అనుకోని ప్రయాణాలు అవి కూడా మీరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు అవి కూడా లభిస్తాయి. వాళ్ళు వాటిల్లో విజయాన్ని సిద్ధించుకొని నిరూపించుకోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాల్సినటువంటి సమయం. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి పనులన్నింటిలో కూడా మీ యొక్క ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. శుభకార్యాలకి హాజరవుతారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా అధిక శ్రమనికి వెచ్చించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పనుల్లో అవరోధాలు అవి కూడా కలుగుతాయి. మీ అంచనాలన్నీ కూడా తారుమారు అవుతాయి. మిత్రులతోనూ మీ యొక్క వ్యాపార భాగస్వాములతోనూ భేదాభిప్రాయాలు అవి కూడా కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారస్తులకు ఏది కలిసి రాక బాగా చికాకు ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల్లో ఒత్తిడిని బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. మీ వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రతి పని ప్రోత్సాహకరంగా సాగుతుంది. కుంభరాశి వారు ఈరోజు సోదరులతోనూ సఖ్యతగా ఉంటారు. మీ యొక్క సోదరీమణుల తాలూకా సలహాలు అవి కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడి ఎక్కువై చికాకు ఎదురవుతుంది. మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈరోజు అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. మీనరాశి వారు ఈరోజు కొన్ని చేసేటువంటి వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయ ప్రయాసలు బాగా కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మీకు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు అవి కూడా చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. మీరు ఏ పని చేయలేక బాగా నిరాశ చెందుతారు. కాబట్టి ఈరోజు మీకు తగు జాగ్రత్తలు చాలా అవసరం. శుభమస్తు. ఓకే,
తహసీల్దార్ అంటే జనాల్లో ఒక అభిప్రాయం ఉందండి, ఓన్లీ ల్యాండ్స్కి సంబంధించిన మెజర్మెంట్స్ చూడడం కానీ లేదంటే వాటి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి మాత్రమే అనుకుంటారు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ తహసీల్దార్ అంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ కాంబినేషన్ అని ఇందాక మీ మాటల్లో తెలిసిందే. సో మరి ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు కానీ లేదంటే వాటిని నిర్వర్తిస్తున్నప్పుడు కానీ ఏ రోజైనా కొంచెం అలసట్టగా అనిపించడం కానీ ఈ ప్రొఫెషన్లోకి అనవసరంగా వచ్చానేమో అని అనిపించడం కానీ ఏమైనా అనిపించిందా మీకు? అంటే మీకు ఒక టైం ఉండదు. ఎస్ అమ్మా, చాలా అబ్సల్యూట్లీ. బికాస్ మండల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కలెక్టర్. కలెక్టర్ గారు ఎన్ని బాధ్యతలు అయితే చూస్తారో మండల్ లెవెల్లో తహసీల్దార్ గారు అంతే బాధ్యతలు చూస్తారు. కాకుండా ఏ డిపార్ట్మెంట్కి లేనిది తహసీల్దార్కి ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన మెజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఈ విధంగా ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ ఏదైతే క్రిమినల్ యాక్షన్స్ ఉన్నాయో అవి కొన్ని మేము చేయాల్సి వస్తుంది. పోలీస్ మాకు కొన్ని కేసులు పంపించాల్సి వస్తుంది. ఆ విధంగా మాకు కొన్ని ప్రత్యేకమైన స్థానం ప్రభుత్వం కల్పించడం జరిగింది. దీంతో భాగంగా మీరు అంటున్నట్టు ఓన్లీ ల్యాండ్స్ అనేవి కావు, సర్టిఫికేట్స్ మొత్తం ఈ ప్రజలందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, రెసిడెన్సులు, ఓబీసీలు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని మీ పరిభాషలో అంటారు, మేము ఫ్యామిలీ మెంబర్ అంటాము. అన్ని సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత కూడా మా మీదే ఉన్నది. ప్లస్ న్యాచురల్ కెలామిటీస్ ఏమి వచ్చినా, వడదెబ్బలు వచ్చినా సరే, ఎక్కువ వర్షాలు వచ్చినా, సైక్లోన్ వచ్చినా వీటన్నిటికీ సంబంధించి కూడా మేమే ప్రైమరీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం మా మీదే ఆధారపడి ఉంది. సో ఇన్ని పనులు చూసేటప్పుడు ప్రెజర్ అనేది చాలా సామాన్యం అమ్మ. ఇంకోటి ఏంటంటే అర్బన్ అగ్లామరేషన్. ముఖ్యంగా నేను చేస్తున్నది ఇన్నాళ్ళు చేసిన వైజాగ్ అర్బన్ కానివ్వండి, గాజువాక కానీ ఇవన్నీ కూడా చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఒక స్క్వేర్ మీటర్కి నాకు తెలిసి మామూలుగా రూరల్ ఏరియాలో ఒక 10 మంది 20 మంది ఉంటే ఇక్కడ 100 మంది ఉన్నారు. సో అంతమంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి మా మీద ప్రెజర్ అనేది సహజం. మరి ప్రెషర్ సహజమైనప్పుడు మేము అదే విధంగా ఎక్సీడ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అయితేనే మాకు 100లో వస్తుంటాయి కాబట్టి ఎక్సీడ్ అవుతున్నాము. మరి విసుగు అనేది పడే అవకాశం కూడా మాకు లేదు, ఎందుకంటే అది చేయకపోతే మాకు టార్గెట్స్ ఉంటాయి కాబట్టి. మేము పర్సనల్గా కొంచెం అటు ఇటు ఇబ్బంది పడినా సరే వాటి ఎక్సీడ్ చేయాల్సిన అవకాశం ఉంది, అలాగే చేసుకుంటూ వెళ్తాం ఇన్నాళ్ళు. సో ఈ బిజీ లైఫ్లో ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి అంటే అది ఓన్లీ పర్సనల్ లైఫ్ దగ్గర కొంత టైం. పర్సనల్ లైఫే కాంప్రమైజ్ అవుతుంది, అఫీషియల్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే బేసిక్గా నేను ఒక గంట కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే నాకు తెలిసి ఒక 150 సర్టిఫికెట్లు అయిపోతాయమ్మా. 150 సర్టిఫికెట్లు అవుట్ ఆఫ్ ది టైం వెళ్ళి చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ నైట్ కూర్చొని చేయాలి. అదంతా ఆన్లైన్ సిస్టమ్. హైదరాబాద్లో ఉన్న మెయిన్ సర్వర్తో లింక్. మేము ఏ అలసత్వం ఇక్కడ చూపించినా సరే అక్కడికి మొత్తం దాని మీద ప్రెజర్ పడుతుంది. తద్వారా పిల్లలు వీళ్ళందరూ మా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతే కదా. అందుకని చాలా లివరేజ్ అనేది మాకు చాలా తక్కువ. పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏదైనా ఉంటే మరి ఇంట్లో చూపించిన ప్రెజర్ అంతా, అంతకుమించి మీరు చేయగలిసేది ఏం లేదు. వీళ్ళంత వరకు దాన్ని కోపప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఏ రోజు పని ఆ రోజు చేస్తే గానీ అదంతా టైం బౌండ్ ప్రోగ్రామ్. అదంతా ప్రతి దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ డేట్ దాటిన తర్వాత మాకు పై లెవెల్ నుంచి మాకు అన్ని ఇది వస్తూ ఉంటాయి, మాకు మీద నెగిటివ్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రోజు పని ఆ రోజు మేము చేసుకుని వెళ్తాం. ఓకే. అయితే గతంతో పోల్చుకుంటే ప్రజలకి అవసరాలు పెరిగాయి. అంటే అంతకుముందు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక లివింగ్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివి ఏవి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు జనరేషన్ చదువులకు కానీ 10th క్లాస్కి కానీ వీటన్నిటికీ సర్టిఫికేట్స్ మెయిన్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా అప్లై చేయాలి, కాలేజ్కి అప్లై చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. వీటన్నిటిని సర్టిఫికేట్ బేస్డ్ లైఫ్ అయిపోయింది. సో ఇప్పుడు జనాలకి గవర్నమెంట్కి మధ్య ర్యాపో పెరిగిందని చెప్పాలి. మరి వీటన్నిటి మధ్య గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే జనాలు కొంచెం ఎడ్యుకేటెడ్ అవుతున్నట్టు అనిపించింది మీకు? ఇంకొంచెం ప్రాబ్లం ఆ విషయంలో ఉన్నదమ్మా. ఇంకా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే మీ సేవ అనేది ప్రవేశపెట్టబడింది. ప్రతి దానికి గవర్నమెంట్ ఒక టైం లిమిట్ ఇచ్చింది. ఆ టైం లిమిట్ ప్రకారమే మీరు అందరూ వెళ్ళాలి, అప్లై చేసుకొని మా అవసరం లేకుండా మీరు ఆ మీ సేవకి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఆఖరి నిమిషంలోనే ప్రజలు ఇప్పటికీ మేలుకుంటున్నారు తప్పిస్తే ముందుగా అవగాహన ప్రకారం తెలుసుకొని ఆ మీ సేవ అంటే ఏంటో తెలుసుకొని పెడదామనే ఆలోచన చేయటం లేదు. దానివల్ల నిజానికి మీరు అన్నట్టు ఇందాక మాకు వచ్చే ప్రెజర్ కూడా దానివల్ల. ఆయన ఇవాళ పెడతాడు, సాయంత్రంకి వస్తారు, సార్ రేపటికి నాకు లాస్ట్ డేట్ సార్ ఇవ్వాలని అంటాడు. ఆ పర్టికులర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఒక 30 రోజులు, వారం రోజులు, 15 రోజులు ఇలా టైం పెట్టింది. ఎందుకంటే దానికి ఎంక్వైరీ చేసుకోవడం ఇంకా టైం పడుతుంది. మీరు వచ్చిన సర్టిఫికేట్ వెంటనే నేను ఇవ్వలేదనేసరికి మళ్ళీ మా మీద ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ తెలుసుకోవడం కోసమే మీ సేవకు సంబంధించిన పబ్లిసిటీ ఇచ్చారు. అందులోనే మీకు అప్లై చేయమంటున్నారు. మా తాలూకు అవకాశం లేకుండా, మా అవసరం లేకుండా మీరు పెట్టుకున్న సర్టిఫికేట్ మీకే రావాలనేటట్టుగా. అయితే అందులో ఉన్న ఇబ్బందులు కూడా మళ్ళీ గవర్నమెంట్ కొత్తగా గమనించింది. అన్నిటికీ అనవసరంగా మీరు సర్టిఫికెట్లు ఇప్పించి 10 ఆఫీసులకు చుట్టూ మీ సేవల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి కొన్ని సర్టిఫికెట్లు అసలు మీరు ఇవ్వక్కర్లే. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంక ఇవ్వండి అని కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవాడికి అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు.
రెసిడెన్స్ సర్టిఫికేట్ కొత్తగా ఆధార్ పెట్టాం కాబట్టి ప్రతి ఆధార్ ఉన్న వాళ్ళకి అదే రెసిడెన్సు, వేరేగా మీరు వేరే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు అని కొంతమంది గవర్నమెంట్ ద్వారా ఏ లింక్ అయితే ఉందో జనాలకు ఆ లింక్ని తప్పించే ప్రయత్నం ప్రభుత్వం వారే తీసుకుంటున్నారు. ఈ సర్టిఫికేట్లు అవసరం లేదు ప్రస్తుతం. అందరూ మీ పేపర్లో అయితే హైదరాబాద్ లెవెల్ నుంచి మా లెవెల్ వరకు కూడా మేము అందరికీ పబ్లిసిటీ ఇస్తున్నాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, తీసుకోవద్దు. మీకైనా ఆధార్ కార్డు కానీ మీకున్న రేషన్ కార్డు కానీ అదే మీ రెసిడెన్స్. ఆ రెసిడెన్స్ ప్రూఫ్ చూపించుకుంటే మీరు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి వెళ్ళండి. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ అక్కర్లేదు, వైట్ రేషన్ కార్డు ఉంటే అదే మీ ఇన్కమ్ అని ఇన్ని విధంగా చేస్తున్నాం. కనుక దయచేసి ప్రజలు కానీ ఇది కానీ అవగాహన చేసుకుంటే మాకు సులువు కదా, వాళ్ళకే నిజానికి సులువు అవుతుంది. మా ఆఫీసులు చుట్టూ ఉండదు, అవేర్నెస్ రావాలమ్మ. ప్రతి మీ సేవా సెంటర్లోని సిటిజన్ చార్టర్ని పెడుతున్నాము. ఎన్ని రోజులకి సర్టిఫికేట్ వస్తుంది, ఎంత డబ్బులు ఇవ్వాలి, అంతకన్నా ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు ఆ వారం రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడగండి, సార్ నాకు సర్టిఫికేట్ పెట్టిన టైం అయిపోయింది ఎందుకు రాలేదని అడగండి. అప్పుడు నా బాధ్యత. విత్ ఇన్ టైమే మీరు వచ్చి ఇవ్వాలంటే రేపంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీ ముందు పెట్టిన వాళ్ళందరూ మరి ఉండిపోవాలి కదా మీకు ఇవ్వాలంటే సర్టిఫికేట్. అందుకే అవగాహన క్రియేట్ చేయడం ప్రయత్నిస్తున్నాం. మన పత్రికా సోదరులందరికీ చెప్తాం, అది వచ్చిన తరలో నేను విషయం చెప్తూనే ఉంటాను, దయచేసి పబ్లిసిటీ క్రియేట్ చేయండి అని చెప్పి. కనుక ఆ విధంగా జనాలు కానీ కొంత అవేర్నెస్ తెచ్చుకుంటే వాళ్ళకే ఇబ్బంది తగ్గుతుంది. ఓకే సార్, మీరు అన్నారు టైం బీయింగ్ లేకుండా రేపు సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు వచ్చి ప్రెషర్ పెట్టడం ఇట్లా చేస్తారు. ఈ ప్రెషర్ పెట్టే వేలో దళారులను కూడా నమ్మి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎస్పెషల్లీ సర్టిఫికేట్స్ చూసుకుంటే ఒక సర్టిఫికేట్ మనం ప్రాపర్ వేలో వెళ్ళి తీసుకోవాలంటే మినిమం 1 వీక్ టైం పడుతుంది. అది ఏం చేస్తున్నారంటే ఒక 2000 3000 ఎవరికైనా ఇచ్చి రాంగ్ రూట్లో సర్టిఫికేట్ సంపాదిస్తున్నారు చాలా మంది. సో ఇప్పుడు మీరు అన్నారు మీ సేవ అనేది ప్రజల వద్దకే సర్టిఫికేట్లు జారీ చేయడం కోసం పెట్టిందని. సో ఈ మీ సేవ వల్ల ఈ కరప్షన్ అనేది కొంతవరకు తగ్గుతుందంటారా? చాలా వరకు తగ్గాలనే ప్రయత్నం అమ్మా. ఉదాహరణకు ఒక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి, ఇప్పుడంటే వద్దన్నారు కానీ ఇన్నాళ్ళు లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ 30 రోజులు గడువు విధించడం కారణం ఏంటంటే ఒక క్యాస్ట్ ఇవ్వడానికి అంత విధమైన ఎంక్వైరీ చేయాలనేది రూల్. సో మీరు ఈ రోజు పెట్టి రేపటికి లాస్ట్ డేట్ అని నేను అన్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అది ఎంక్వైరీ చేయడానికి నాకు టైం పడుతుంది. ఆ విధంగా కాకుండా మీరు థర్డ్ మీన్స్లో రావడం వల్ల ఏంటవుతున్నదంటే మీ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. అనవసరంగా ఒక బ్రోకర్కి మీరు ఇచ్చినట్టు ఉంటుంది. దాన్ని మీరే ముందుగా అవగాహన తెచ్చుకొని మీరు టైంలో పెట్టారనుకోండి, మీరు అనుకున్న టైంకి మీ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం నేను గమనించి ఈ ఆఫీసులో ఈ దళారుల పరిస్థితి ఏమైనా ఉన్నదా నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఉన్నారన్న విషయం అర్థమయ్యి నేను వెంటనే ముగ్గురు పోలీస్ కేసులు పెట్టి కూడా వాళ్ళందరినీ జైల్లో పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి. నేను జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నది ఇబ్బంది అని తెలిసిన తర్వాత నాకే డైరెక్ట్గా ఫోన్లు వస్తూ ఉండేవి, సార్ సర్టిఫికేట్ ఇవాళ రేపు అయిపోతుంది సార్, నాకు ఇచ్చేస్తారు, వాళ్ళు మళ్ళీ అంత తీసుకుంటున్నారు ఇంత తీసుకుంటున్నారు సార్ అని. అలాంటి వాళ్ళని పిలిపించి ఎదురుగుండా పిలిపించి ఎంత ఇచ్చావు చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టించిన దాఖలాలు ఉన్నాయి. అవి పెట్టిన తర్వాత తగ్గింది విషయం. కానీ ప్రతి ఒక్క పని నేను చేయలేను కదమ్మా. ఇలా జనాలు వెళ్ళకూడదనే అవగాహన వాళ్ళకి ఉండాలి. 30 రోజులు టైం గవర్నమెంట్ ఇచ్చిందనే అవగాహన వాళ్ళకి ఉండాలి. పోనీ 30 రోజులు కాదు 15 రోజులు టైం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి, మేము తీసిస్తాం. అది కాకుండా ఇవాళ పెట్టి రేపంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదమ్మా. ఎందుకంటే 13.5 లక్షల పాపులేషన్ జీవీఎంసీకి ఒక తహసీల్దార్ గారు ఉంటారు. ఆయన ఎన్ని సర్టిఫికేట్లను ఇస్తాడు? ఎంసెట్ ఆల్ సెట్లన్నీ కలిపి ఒకటే నెలలో వచ్చాయి అనుకోండి. ఎస్ అమ్మా, రోజుకి 1300 సర్టిఫికేట్. ఆ తాలూకా సిస్టమ్ కెపాసిటీ 500 to 600 సర్టిఫికేట్స్ కన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఓవర్ నైట్ పెట్టి మేము మనుషులను చేస్తుంటే 1300-1400 సర్టిఫికేట్స్ ఇస్తున్నా మాకు ఇంకా థౌజండ్స్లో పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ మినిట్ వల్ల హడావిడ అందరూ లాస్ట్ మినిట్లో పెడతారు. 30 days ముందు పెట్టుకుని ఆరాంగా కూర్చుంటే వస్తాయమ్మా, సమస్య లేదు, మా దగ్గరికి రావాల్సిన పనే లేదు. మీరు ఒకసారి కావాలంటే అప్లై చేసి చూడండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఈ రేంజ్ 30 days తర్వాత లోపల మీకు రాకపోతే అప్పుడు మీరు ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ అయిపోవడం వల్ల సిస్టమ్ ఫుల్ ప్రూఫ్ అయిపోయింది. ఆన్లైన్ అయిపోవడం వల్ల ప్రతి లెవెల్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరు ఎక్కడ ఎన్ని గంటలకు సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు ఎన్ని గంటలకు అప్లై చేశారు, తహసీల్దార్ గారికి ఎన్ని గంటలకు అప్రూవల్ ఇచ్చారు, నువ్వు ఎన్ని గంటలకు తీసుకున్నావు అన్నది ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతున్నారమ్మా. ఎవిడెన్స్ యూ కెన్ గో టు ఎనీ బై మీ సేవా సెంటర్ అండ్ అబ్టైన్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఫుల్ ప్రూఫ్ నౌ. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. వైద్య విధానంలో అతి పురాతనమైనది ఆయుర్వేదం. మరి అలాంటి ఆయుర్వేదం మనకి ఎన్నో అద్భుతాలను అందించింది. మరి అలాంటి ఆయుర్వేదం అందించిన ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం. మైదాపిండిని దోరగా వేయించి పక్కకు పెట్టి పాలను కాచుకొని అందులో తగినంత పంచదార వేసి కాస్త వేడెక్కిన తర్వాత వేయించిన మైదాపిండిని కలిపి చిక్కగా అయ్యేదాకా ఉంచి అందులో లవంగాలు, మిరియాలు, యాలకులు, పచ్చకర్పూరం, జీడిపప్పు కలపాలి. ఈ తయారు చేసిన పానీయం లిప్సికా. దీన్ని తినడం వల్ల
వాత వ్యాధులు మరియు శరీర నొప్పులు పోతాయి. సార్ ఈ మీ సేవలు అన్ని పెట్టడం వల్ల దళారుల బాధ ప్రజలకి కొంతవరకు తప్పిందని చెప్పాలి. సార్ ఈ సేవలు కానీ మీ సేవలు కానీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ప్రజలకి ఈజీగా అయిపోయే మెథడ్ కోసమే ఈ సేవలు కానీ మీ సేవలు కానీ పెట్టారు. సార్ ఈ మీ సేవ అంటే ఇప్పుడు కొంతమందికి చాలా మందికి ఒక 70% ఆఫ్ ద పీపుల్ మీ సేవ అంటే తెలీదు. అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. సో అసలు ఈ మీ సేవ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అసలు ఏ మెయిన్ బేస్ ఏంటి మీ సేవ పెట్టడం? ఈ యాక్చువల్గా గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 2011లో అమ్మా. దీని తాలూకా నవంబర్ 1 of 2011 అనుకుంటాను ఈ ఐడియా అనేది స్టార్ట్ అయింది. ఇనీషియల్గా 64 సెంటర్స్ స్టేట్ వైడ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశారు. 8 సర్వీసెస్తో స్టార్ట్ అయింది. ఇవాళ సుమారుగా 300 సర్వీసెస్ వరకు స్ప్రెడ్ అవబోతున్నారు. అన్ని డిపార్ట్మెంట్, అగ్రికల్చరు, హార్టికల్చరు, మైన్స్ డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీసు, అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇప్పుడు త్రూ మీ సేవవే మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇంటికి కొళ వేసుకోవాలంటే మీరు మీ సేవలో కట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీరు దానికి వెళ్ళాలి. దేనికైనా సరే మీ సేవ కోసమే ప్రామినెంట్ అయిపోయింది. మీ సేవ అనేది మన అర్బన్ వరకు వచ్చేటప్పుడు సుమారుగా 200 సెంటర్లు ఉన్నాయి. మీ సేవ ఈ సేవ కలిపి. మీ సేవ ఈ సేవ అంటే ఏం లేదు, రెండు ఒకటే పని చేస్తాయి. గవర్నమెంట్ ఆపరేటెడ్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండు కలిపి మీ సేవ ఈ సేవ తప్పిస్తే వేరే లేదు. ప్రస్తుతానికి అంటే నాకు తెలిసి అవగాహన లేని వాళ్ళు తక్కువ మందే ఉన్నారనుకుంటా. అంటే మీ సేవ ఈ సేవ సెంటర్స్ ఉన్నాయన్న సంగతి తెలుసు వాళ్ళకి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయంలోనే చాలా మందికి అవగాహన లేదు. కానీ కొన్నిటికి కరెంట్ బిల్లు పే చేయడానికి, వాటర్ బిల్లు పే చేయడానికి ఉన్నదనే ఉద్దేశంతోనే ఉన్నారు. అది కాదు. ఆల్ సెట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్కి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలని మీ సేవకే వెళ్ళాలి. ఇంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ దాన్ని చేసి ఒక క్లిక్ ఆఫ్ బటన్తో ఎక్కడ దాపరికం ఏమి లేకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మీరు తిరగక్కర్లేదు అన్న ఒక్క మెయిన్ ఉద్దేశంతోనే స్టార్ట్ చేయబడింది. అంతే. మీకు రసీదు ఇస్తారమ్మా. యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఆఫీసర్, నాయన నీకు 7 రోజుల్లో ఇమ్మన్నాను, నువ్వు ఎందుకు 8వ రోజు ఉంచుకున్నావు అని యూ కెన్ ఆస్క్ మీ. ప్లీజ్ ఆస్క్ మీ లైక్ దాట్. వెయిట్ ఫర్ 7 days, దెన్ కమ్ టు మీ. జనాలకి ఒక ఎవిడెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు ఒకటో రోజు పెట్టి 2వ రోజున అడుగుతున్నారు కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో ఇది జనాల ఆలోచన విధానం కూడా మారాలి. అండ్ ఈజీగా ఏది సంపాదించకూడదన్న థాట్ రావాలి. ఎవరినో పక్కవాడిని ఎవరినో రాంగ్ రూట్లో వెళ్ళి తెచ్చుకుందామని ఆలోచన రాకూడదు. అలా ఉంటే సక్సెస్ అవుతుంది. సో దీనికి ఇలాంటివి సక్సెస్ అవ్వాలంటే ప్రజల నుంచి కోఆపరేషన్ కూడా ఉండాలి. 100%. మరి తహసీల్దార్గా మీరు ఉద్యోగ బాధ్యతలు ఇంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. దీంట్లో నేను ప్రెషర్స్ ఉన్నాయంటే మీరు ప్రెషర్స్ లేవంటున్నారు. మరి ఎవరైనా ఇప్పుడు అందరూ ప్రైవేట్ జాబ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా. సో మరి ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్కి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే 9 to 5 జాబ్ అనేది కాదు మీది. సో ఫిక్స్డ్ అవర్స్ ఉండవు, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. సో ఇది కష్టమైందనే ఒక ఫీలింగ్ ఉంటుంది జనాల్లో, తిరగాలి, ఫీల్డ్స్కి వెళ్ళాలి అని. సో మరి ఈ ఫీల్డ్కి రావాలనుకునే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది యువత అందరికీ ఒక డ్రీమ్ అమ్మ. మీరు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ చూస్తున్నారు కదా, ఎంతమంది జనాలు దానికోసం తొక్కిసలాడిపోతున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్కు ఉండే ఇది ఇంపార్టెన్స్ అది. ఎందుకంటే యూ హ్యావ్ ఎన్ అష్యూర్డ్ ఇన్కమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్. మెయిన్ థింగ్ అది అష్యూర్డ్ లైఫ్ ఉంటుంది. అది 1000 రూపాయలు, 2000, 10,000 ఎవరెవరి క్యాడర్స్ బట్టి వాళ్ళకి జీతాలు అనేవి ఉంటాయి. అయితే సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అనేది గవర్నమెంట్లో పనిచేస్తున్న వాడికి చాలా మెయిన్ అమ్మ. ఎందుకంటే డెఫినెట్గా రోడ్డు మీద వెళ్తున్న వాడు నీ దగ్గరికి వచ్చిన వాడు కన్నా నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు ఆయన నీ పని కోసం. ఆయన లేడు, నువ్వు ఉన్నావు కాబట్టి కొంచెం ఉన్నతంగానే ఆలోచించి నువ్వు వాడికి సాయం చేసే దృష్టితోనే నువ్వు ఉండాలి. నీకు అవకాశం దొరికింది, ఒక సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం రావడం అనేది చాలా ప్రివిలేజ్ కదమ్మా. నేనంటే నా కింద 4 ఉంటారు అది ఎంక్వైరీ చేయడానికి. ఆ 4 కూడా తలారి, విఆర్ఓ, ఆర్ఐ గారు, డిప్యూటీ తహసీల్దార్, నేను, ఇంతమంది చూస్తే నాకు సర్టిఫికెట్ వస్తుంది. 4 కూడా గవర్నమెంట్ సర్వెంట్సే. వాళ్ళందరూ కూడా ఎవరైతే సర్టిఫికేట్ వచ్చారో కదా వాళ్ళకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే కాబట్టి ఆయన సర్టిఫికేట్ కోసం వచ్చాడు కదా, నీ దగ్గరికి రాడు కదా, నా దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన. సో యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్. అరే నాకు వచ్చిన గవర్నమెంట్ పొజిషన్ ఇచ్చింది, దాని సరైన న్యాయం నేను చేస్తానని ఇండివిజువల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్కి రావాలనేది నా తాలూకు ఉద్దేశం. ఎందుకంటే ఐటీ కంపెనీల్లోని మిగతా కంపెనీల్లోనే అది లేదని కాదు, అక్కడ నువ్వేంటంటే వాళ్ళు ఇంపోజ్ చేస్తారు, చేస్తేనే నువ్వు ఒకటి చేస్తావు. ఆ ఇంపోజిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ, విత్ ఇన్ యూ షుడ్ కమ్ అవుట్. ఈ కమిట్మెంట్ ఉంటే, సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఉంటే యూ కెన్ సర్వ్ మోర్ పీపుల్. దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఎన్ ఐటీ ఫెలో. సర్వ్ చేసే పీపుల్ తక్కువ, ఇక్కడ సర్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆ విధమైన సెన్స్ ఉంటే రావాలి. ఒకటి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తే
వాళ్ళకుండే ఎక్స్పోజర్ వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుందమ్మా. ఎందుకంటే మాకుండే పబ్లిక్ కాంటాక్ట్ ఎక్కువ మిగతా డిపార్ట్మెంట్ల కన్నా చూస్తే. రెవెన్యూ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాకు నిజానికి తహసీల్దార్ దానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు. డిప్యూటీ తహసీల్దార్ తర్వాత మళ్ళీ డిప్యూటీ కలెక్టరే ఉంటుంది. అంటే నాకన్నా కింద స్థాయి మీద స్థాయికే ఉంటుంది. ఆ పోస్టులు అనేవి ప్రివిలేజ్ పోస్టులు అన్నమాట. అది ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా అంత డిఫికల్ట్గా ఉంటుంది. వచ్చినవాడు మంచి నాలెడ్జ్తో వస్తాడు. ఆ నాలెడ్జ్తో వచ్చినవాడు చిన్న కమిట్మెంట్ అనే సెన్స్తో చదువుకుంటూ వస్తే వాడు సేవ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే జీతం తీసుకుంటారు, గవర్నమెంట్ సెక్టర్లో కాకపోతే అక్కడ ఏంటంటే తీసుకునే డబ్బులకి పనిచేస్తారు. బట్ ఇక్కడ ఎవరైనా మనం అడిగిన వెంటనే ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసాం అనుకోండి, వాళ్ళు చూపించే కృతజ్ఞతా భావం కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి కొంచెం కమిట్మెంట్ కూడా ఉండాలి. ఎస్. ఓకే, మరి మనం చెప్పుకున్నట్టు ఇందులో ఫిక్స్డ్ అవర్స్ ఉండవు, టైమింగ్స్ ఉండవు. మరి ఇలాంటి మీకు మీరు చెప్పారు ఇందాక నేను అదే ఫ్యామిలీ టైంని కూడా కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నాను. మరి అలా సాక్రిఫైస్ చేయాలంటే మీ ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా చాలా 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 ముఖ్యం. మరి మీరు ఇంత బాధ్యతయుతమైన ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? 100% అమ్మా. లేకపోతే కష్టం. ఎందుకంటే టైంకి ఫుడ్ లేకపోయినా కష్టమే, టైం చేయకుండా అలాగని బయట తిని చేయలేము కదా. ఎప్పుడంటే అప్పుడు మార్నింగ్ 7 అన్నా 7కి రెడీ, 6 అంటే 6కి లేచి అప్పుడు చేస్తున్నది కాబట్టి మాకు ఈ విధంగా జరుగుతున్నది. ముఖ్యంగా 6 o'clock 5 ఎంత ఎర్లీ కంటే అంత ఎర్లీకి బయలుదేరి అవుతుంది. లంచ్కు టైంకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. డిన్నర్ బాగా డిలే అవుతుంటుంది. క్యారేజీ కట్టి పంపించి ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు పలానా దగ్గర నేను క్యారేజీ పంపిస్తానంటే మా వాడు బండి వేసుకొస్తాడు, నా కొడుకు తీసుకొస్తాడు దాన్ని, లేదా ఇంకెవరన్నా నేను పంపిస్తాను, మా కార్ని పంపిస్తాను. చాలా వరకు నాతో నిజంగా సక్సెస్ నేను అయ్యానని అనుకుంటే మోర్ దెన్ 50% ఆవిడ కోఆపరేషన్ లేకపోతే నేను సాధించలేను దీన్ని. సేమ్ టైం నా పిల్లలు కూడా వాళ్ళు కూడా పిల్లలు ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు కూడా అంతే విధంగా కోఆపరేట్ చేస్తూ నాతో పాటు ఉండి నాకు సరే పాప నేను మీ ఇద్దరు పట్టుకొస్తా క్యారేజీలు అనుకుంటూ నాతో పాటు కనుక కథలు తిరుగుతున్నారు కాబట్టి సాధ్యం అవుతున్నారు. అది కష్టం అమ్మ, చేయలేము. కనీసం ఇయర్లీ వన్స్ అయినా మీ ఫ్యామిలీకి స్పెండ్ చేసి బయట అవుటింగ్ కానీ ఇట్లా ఎక్కడైనా పిల్లలు అంటే మీ జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, మీరు పడే తప్పన కష్టం చూసి. కానీ పిల్లలకి వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, అందరిలాగా బయటకు వెళ్ళాలి. వాళ్ళు కనీసం ఇయర్లీ వన్స్ అయినా బయటికి వెళ్దాం డాడీ అని అంటుంటారు. చాలా వరకు నాకుండే మెయిన్ అది ఇది అవుతుంది. వాళ్ళు దీనికి నేను ఎక్సీడ్ కాలేకపోతున్నాను. ఏదో ఒకటి ఒక సంవత్సరం పాటు ఎక్కడికైనా ఒక 3-4 రోజులు 4-5 రోజులు వారం రోజులు కనీసం తిరిగి వద్దామని అంటే అవకాశం లేదు. తహసీల్దార్ ఉద్యోగంగా వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇంకొకటి కూడా అమ్మా, తహసీల్దార్ జాబు జీవితకాలం నేను తహసీల్దార్గానే ఉండను. తహసీల్దార్గా కొంత పీరియడ్ చేస్తాను, తర్వాత మళ్ళీ నేను వేరే పొజిషన్కి వెళ్తాను. ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నంత ప్రెజర్ అక్కడ నాకు ఉండదు, తగ్గిపోతుంది. ఇంకో పొజిషన్కి వెళ్ళిన తర్వాత తహసీల్దార్ క్యాడర్లోనే నేను ఇంకో పోస్ట్కి వెళ్ళిపోతాను. అప్పుడు మీ పిల్లలు బిజీ అయిపోతారు కదా కెరియర్లో. అయి ఉండొచ్చు. ఇక్కడ నేను అదే వాళ్ళకి చెప్తాను, ఇప్పుడు ఈ పీరియడ్ వస్తుంది, ఈ పీరియడ్ మళ్ళీ తర్వాత రమ్మన్నా రాదు. ఈ టైం కష్టపడే టైం ఇది, దీనికి కొన్నాళ్ళు మీరు ఊరుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేద్దామంటే మీరు అన్నమాట అన్నారు వాళ్ళు. అప్పుడు మరి మేము పెద్దవాళ్ళు అయిపోతాం కదా, మా చదువులు అయిపోతాయి కదా, అప్పుడు వాళ్ళ కెరియర్ కెన్సిల్ అవుతాం. మరి ఏం చేస్తాం, అది ఇంపార్టెంట్ కదా. నాకు కొంచెం ఫ్రీ టైం దొరికే వరకు నేను వదిలేనంటే అప్పుడు వాళ్ళ కెరియర్లో బిజీ అయిపోతారు, కాంప్రమైజ్ అవ్వరు. సో మరి మీ పిల్లలు వాళ్ళకి ఓన్ డ్రీమ్స్ ఉంటాయి, లేదంటే మీరు ఇప్పుడు మీ ఫాదర్ తహసీల్దార్ కనుక మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, అలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటారు, లేదంటే వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్? నా చిన్న కొడుకు బాగా ఇది వాడికి మంచి అంటే ఈ డెసిషన్ మేకింగ్ అని మొత్తం నేను మీటింగ్స్ పెడుతూ ఉంటాను, అందరినీ క్వశ్చన్స్ వేసి అవన్నీ తీసుకుంటూ ఉంటాను, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. అవన్నీ వాడు చూసి వాడు చాలా ఇన్స్పైర్ పొందుతాడు. వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అనేది చాలా కోరిక, చాలా పెద్ద డ్రీమ్. ఇప్పటి నుంచే వాడు ప్లాన్స్ వేసుకుంటాడు. వాడికి ఇంటర్మీడియట్లో ఉన్నాడు. ఇది ఎలా ఏ సంవత్సరాలు ఏ చదవాలి, ఎప్పుడు ఏది వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి. వాడికి మ్యాథమెటిక్స్ నేను ఎంసెట్ చదవను, నేను ఐ గో ఫర్ ఐఏఎస్, నేను దానికి సంబంధించిన చదివేది ఉంటే అది చదువుతాను అంటాడు. మంచిదే. కానీ ఇప్పటి నుంచి కానీ దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి డెడికేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పటి నుంచి వాడు కష్టపడితే తప్పేస్తే కష్టం. అంత విజన్ అంటే ఈ ఏజ్ లో పిల్లలకి అంత విజన్ ఉండడం కూడా గ్రేటే సార్. బికాజ్ వాళ్ళ ఫాదర్ ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, వాళ్ళ ఫాదర్ కష్టపడుతున్నారు. అది పాజిటివ్ గా తీసుకుని వాడు ముందుకెళ్తూ అది సాధించగలిస్తే మాత్రం ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్. ఓకే ఓకే ఓకే. మరి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఉన్నత పదవులు ఉండాలని, మీరు కూడా ఈ తహసీల్దార్ పదవి నుంచి ఇంకా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాలని, మీరు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తీసుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని మా మెట్రో టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫ్యామిలీకి కూడా టైం కేటాయించేంత ఖాళీ ఉండదని చెప్పారు. మరి అంత బిజీ షెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి మీరు ఉద్యోగంగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, అందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, ఒడిదుడుకులు ఏంటని మా స్టూడియోకి వచ్చి చక్కగా వివరించినందుకు మరొకసారి వేణుగోపాల్ గారికి మెట్రో టీవీ తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
ఉన్నత జీవితానికి సోపానాలు సుభాషితాలు. మరి అలాంటి సుభాషితాలని ఏరికొచ్చి ఆనిముత్యాల ద్వారా మీకు అందిస్తున్నాం. అంతర్దృష్టికి దర్శనానికి తేడా ఉంది. సూక్ష్మ ప్రపంచాన్ని చూడడం అంతర్దృష్టి, భగవంతుని అంతటా చూడడం దర్శనం. అవతార్ మెహర్ బాబా. మరో ఎపిసోడ్లో మరో విశిష్ట అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.